హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ స్లాఫ్ట్ ఫ్యామిలీ. ఈ వీడియోలో కనిపిస్తున్న 5 బర్డ్స్ ఇంకా 2 ఫిమేల్స్ ఈరోజు మార్నింగ్ అయితే మనం బళ్ళారికి అయితే ట్రాన్స్పోర్ట్ చేసాము. కొత్త కస్టమర్ అనమాట. బ్రదర్ నేమ్ వచ్చేసి ముండరాజు. టుడే మార్నింగ్ 6 గంటలకైతే మనం ట్రాన్స్పోర్ట్ చేసాము. ఇంకేమంటే మనం చెన్నై బెడ్ నుంచి రేసింగ్ పావురాలు పెంచుతున్నాము. అలానే పావురాల రింగ్స్ అన్నీ తయారు చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్ స్క్రీనింగ్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్లో మాత్రమే మెసేజ్ చేయండి. ఫోన్స్ కానీ ఇవన్నీ చేయొద్దని దయచేసి చెప్తున్నా. ఇంకేమంటే మనం ట్రాన్స్పోర్ట్ అంటే ఇంక తెలుసు కదా, ఇంక పొద్దున్నే లేట్ అయిందని తెలిసి ఇంకా నేనైతే నైటే అన్నీ నీట్గా మంచి కటన్ బాక్స్ తీసుకొని నీట్గా హోల్స్ పెట్టుకున్నాను. హోల్స్ పెట్టుకొని ఇంకా కెమెరామ్యాన్ లేడం వల్ల నేను ఇంకా మా అమ్మని అయితే అడిగి, అమ్మ నువ్వే కెమెరా తీయని అడిగినాను. అడిగిన వెంటనే మా అమ్మ సరే నేను తీసుకోలే అనింది. నైట్ వచ్చేసరికి నీట్గా కటన్ బాక్స్ తీసుకొని దానికి హోల్స్ వేసుకున్నాను. మొత్తం 7 బర్డ్స్ అనమాట బల్లారికి ట్రాన్స్పోర్ట్ చేసినది మనము. అన్నీ ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో నుంచి ఈ బాక్స్లోకి ఒక బర్డ్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇది జాక్ గేమెల్లా. మనతో వచ్చేసి మంచి క్వాలిటీ బర్డ్స్ ఉంటాయి. ఎవరికైనా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలామంది ఏమంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, అర్థం చేసుకోండి మీరేను. మొత్తం 7 బర్డ్స్లో ఇది వచ్చేసి సబ్జా అనమాట, ఫీమేలు. చూసుకోవచ్చు సార్ ఎట్లుందో క్వాలిటీ. అన్నీ క్లబ్ రింగ్ బర్డ్స్ అనమాట. మొత్తం అన్నిటికీ క్లబ్ రింగ్స్ ఉంటాయి. ఐఎన్ను ఇంకా చాలా ఉన్నాయి సేలం సంబంధించినవి. మనమైతే చెన్నై బ్రెడ్ లైను, అదేవిధంగా ఎక్కువదే చిన్న బిడ్డనే బీడ్ తీసామన్నమాట. ఇంకా మంత్ వచ్చేసి 5 బర్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి. మనమైతే ట్రాన్స్పోర్ట్ మన దేశంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఇంకేమంటే ఇంక ట్రాన్స్పోర్ట్ అన్నీ మొత్తం 7 బర్డ్స్ నీట్గా ప్యాకింగ్ చేసి మనమైతే గుంటకల్కి బయలుదేరిపోయినాం అనమాట. గుంటకల్లు పోతేనే యాక్చువల్గా అంటే నేను ఇక్కడి నుంచి 4:30కి అట్లా బయలుదేరాల, కానీ పొద్దున్నే పోయినాను. కొంచెం లేట్ అయింది. పోతే ఓన్లీ అమరావతి పోతే ఓన్లీ నెక్స్ట్ ట్రైన్ ఉంటుందేమో అనుకున్నా. చిక్జాజూరు ట్రైన్ వచ్చేసి 7:20కి అట్లా ఉంటుంది అనమాట. ఆ ట్రైన్ ఉందిగా అనుకుని అక్కడికి పోయినా కొంచెం 6:10 కల్లా అట్లా పోయినాను. పోతే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాకు అంత దూరం ఉంటుంది, సీల్ లేదు, అది కాక సీల్ ఫస్ట్లో ఉంది, అంత దూరం మేము పోలేమన్నారు. ఏం చేయాలని అర్థం కావడం లేదు నాకు. ఎదిగినప్పుడు ఇంకేం చేయాలరా అని ఆలోచించిన. వాళ్ళకల్లి ఒక 10-20 నిమిషాలు నా ప్లీజ్ నా అని బతిమాలన్నా కూడా ఆయన కనకరించలేదు. నేనైతే ఇంక ఇట్లా కాదురా అని అది ఫామ్ కూడా ఫిలప్ చేసిన తర్వాత అడిగిన, ఇట్లా కాదు తమ్ముడు కూడదు అది ఇది అన్నారు. సరేలే అని నేనైతే ఇంకా బస్ స్టాండ్కి అయితే ధైర్యంతో పోయినా. ఎట్లయితే అట్లాగే అయింది. బస్ స్టాండ్లో ఏమైనా బస్సులు ఉంటే బస్సు కన్నా పెడదాం బళ్ళారి గుంటకల్ నుంచి అని. చాలామంది ఏమంటున్నారంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తాయన్నమాట. బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాను కదా, బస్ స్టాండ్ దగ్గరికి పోతే బస్సులు కూడా ఏమీ లేవు. డ్యూటీకి లేట్ అవుతుంది, టైం చూస్తే 7 అవుతుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు చైతన్య ట్రావెల్స్ వాళ్ళది కార్ ఉందన్నమాట. అయ్యా అన్న వచ్చేసి ఇంకా బళ్ళారి అంటున్నాడు. అమ్మాయి చిక్కిందర స్వామి అనుకొని అన్నకైతే ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఇచ్చి, అన్న నీ నెంబర్ ఇప్పించుకొని బళ్ళారి మనతో పవర్ తీసుకున్న బ్రదర్కి ఫోన్ చేసి వీడియోస్ అన్ని మటంగా మనమైతే బాక్స్ కారు ఫోటోను అదేవిధంగా అతని నెంబర్ అయితే పెట్టేశాను. వాళ్ళైతే 8:30కు కాల్ చేసి తీసుకున్నాను అని చెప్పినాడు. మేము కూడా ఇట్లా ట్రాన్స్పోర్ట్ నీట్గా చేస్తాను. మీకు కూడా ఎవరికైనా బర్డ్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలామంది చూస్తారు కానీ లైక్ చేయడం లేదు. ఇంకోటి ఏమంటే చెప్పేది ఏమంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. అది చిన్నదో పెద్దదో డబ్బులనే కాదు, ఏదైనా కూడా హెల్ప్ చేయండి. డబ్బులనే కాదు, ఏదో రూపంలో హెల్ప్ చేయండి. డబ్బులు ఇస్తేనే హెల్ప్ కాదు, ఏదో రూపంలో వాళ్ళకి సహాయపడండి. నేను చూసిన పొద్దున్న వాళ్ళైతే నాకు తలగా తిన్నారు. పెట్టుకున్నా ప్లీజ్ నా అన్నా కూడా వినిపించుకోలేదు. అట్లా వాళ్ళు మనం ఏం చేయలేము అనమాట. ప్లీజ్ నాకు డ్యూటీకి టైం అవుతుందా అన్నా కూడా వినలేదు అనమాట వాళ్ళు.
ఇంక వాళ్ళకి మనం ఏం చెప్పలేము. కానీ మీరు అట్లా సమయంలో ఇదేనా కాదు, ఏ సమయంలో ఎవరున్నా కానీ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మనకి పుణ్యం ఎక్కడో రాదు, ఇట్లా దానివల్ల వస్తుంది అంతే. లక్కీ డ్రా ఉంది కదా, 50 రూపీస్కి 25 అల్యూమినియం రింగ్స్ ఫిబ్రవరి 1 అయితే లక్కీ డ్రా తీస్తున్నాం కదా. దాని అప్డేట్ వచ్చేసి నేను రేపు వీడియో ఫుల్ వీడియో చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, ఎందుకంటే మనం ఇప్పుడు వాచ్ అవర్ వచ్చేసి 742 750 వాచ్ అవర్ ఉంది. మన టార్గెట్ వాచ్ అవర్ వచ్చేసి 4000 అవర్స్ అనమాట. అప్పుడే మనకి మోడరేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. నీట్గా ప్యాక్ చేస్తున్నా, ఎందుకంటే నీట్గా ప్యాక్ చేయాలి, ఎవరికైనా డబ్బులే కాబట్టి మనమైతే నీట్గా ప్యాక్ చేస్తున్నాం. మొత్తం 7 బర్డ్స్ ప్యాక్ చేసి వాళ్ళకైతే నేను బయలుదేరే వీడియో అవన్నీ ఏం తీయలేదు ఎవరు లేవడం వల్ల. నేను కార్లో పెట్టిన వీడియో అనమాట ఇది. ఫోటోను నీట్గా ప్యాక్ చేసి కార్ వచ్చేసి నంబరు ఇవన్నీ నీట్గా పెట్టేసినాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.